యాకసిరి నగరం ఒకప్పుడు సంతోషంగా ఉండేది. కానీ ఎప్పుడో వణుకుతోంది. భయంతో వణుకుతోంది. బకాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు ఒక మనిషిని తినేస్తున్నాడు. ప్రతిరోజు ఒక కుటుంబం తన ప్రాణాలను త్యాగం చేయాలి. ఆహారంతో పాటు ఒక మనిషిని పంపాలి. ఇది బకాసురుడి ఆజ్ఞ. పాండవులు లక్షాగృహం నుండి తప్పించుకున్న తర్వాత కలిసి బ్రాహ్మణుల వేషంలో ప్రయాణం చేస్తూ ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామం పేరు యాకసిరి. ఆ రోజు ఆ బాధ్యత ఒక పేద కుటుంబంపై పడింది. వాళ్ళ కళ్ళలో భయం, హృదయంలో బాధ. కుంతీదేవి ముందుకొచ్చి, "ఈ బాధ్యత మా మీద వదిలేయండి" అంది. భీముడు చిరునవ్వు చిందించాడు. బకాసురుడి కోసం తీసుకెళ్లిన ఆహారం భీముడు ఒక్కతానే తినేశాడు. అప్పుడు అడవిలో నుంచి బకాసురుడు బయటకు వచ్చాడు. కోపంతో, అగ్నిలాంటి కళ్ళతో రాక్షసుడికి ఎదురుగా భీముడు నిలబడ్డాడు. భయం లేకుండా ధైర్యంగా. ఒక భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. భూమి కంపించింది. ఆకాశం కూడా చూస్తూ నిలిచింది. చివరకు భీముడు తన శక్తితో బకాసురుడిని సంహరించాడు. ధైర్యం, ధర్మం, శక్తి అవి ఉన్న చోట అధర్మం నిలవదు. ఓం నమః శివాయ.